అమ్మా జయలక్ష్మి, ఏమిటండి? ఇవాళ తారీఖు ఎంతమ్మా? 6 అండి. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్, రేపే ప్రయాణం. చాలా థ్యాంక్స్ అండి. నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. భార్యాభర్తలు విడతీసే ఘోరమైన పని చేస్తున్నాడు సుబ్బారావు. దేవుడు నన్ను నిజంగా క్షమిస్తాడట్టవా అమ్మా? మహాస్వాములు పొద్దునే విచ్చేశారు. ఏమిటో గీతాసారం. రాజశేఖరం గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. మరో 24 గంటల్లో మీ ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోతుంది. విడిపోయే కష్టం మీదైతే విడదీసే కష్టం నాదండి. వద్దండి, ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు రాజశేఖరం గారు, వద్దండి. మిస్టర్ ఊసర వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకు. అబ్బా, నాకు మాత్రం నరకం నుండి విడుదలైనట్టుందండి. నాకు అంతకంటే ఆనందంగా ఉంది. ఏమండి, మా అమ్మా నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలో, చెప్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందండి. ఇంత చేసిన వాడికి ఆ పాపం చేయడం కష్టమా అమ్మా? నీకోసం అది కూడా చేస్తాను. నువ్వు ఊరికెళ్లే విషయం తెలిసే ముందు మీ ఆయన చేసిన అన్యాయం మీ నాన్నగారికి తెలియాలి, అంతే కదా? నాన్నగారు ఎక్కడ ఉన్నారమ్మా? పైన ఉన్నారు. నరసింహమూర్తి గారు, నమస్కారం. నరసింహమూర్తి గారు, రండి కూర్చోండి. నా పేరు సుబ్బారావు, ఇల్లు నాదే. మా అమ్మాయి చెప్పిందయ్యో, నువ్వు బుద్ధుడు అంటగా. అది ఆవిడ గొప్పతనం సార్, నేనెంత సార్ అల్పుణ్ణి. అలాగా. నమస్కారం అమ్మా. అవునరా? బాగున్నా సార్, రేపు నా పెళ్లి రోజు సార్. ఆ పవిత్రమైన రోజుని నాకంటే చిన్నవాళ్ళని సత్కరించడం, నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందడం నాకు అలవాటు. రేపు మీరు, మీ ఆవిడ, మీ అమ్మాయి, మీ అల్లుడు గారు తప్పనిసరిగా రావాలి. మీ అల్లుడు గారికి 1000 పనులు ఉండొచ్చు, కానీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీదే. ఉడకలు వేసే ఆ సాగరం, దాని ఒడిలో చేరిపోవాలనే ఈ నదీ ప్రవాహం, ఈ పవిత్ర సాగర సంగమం మా దంపతులకు ఆదర్శం. బాగుంది. మా దాంపత్యం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మనసారా దీవించండి సార్. చిరంజీవి ఇదిగో బుద్ధుడు, నీకు బుద్ధి లేదయ్యా, ఛాన్స్ అంతకంటే లేదయ్యా. 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నావు గాని, నువ్వు నీ పిల్లమైనా సరే, ఈ గోదావరి ఆ సముద్రుడైనా సరే, మా అమ్మాయిని అల్లుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవునంటావు కాదంటావు? ఆహా, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మహానుభావులు. అలా ఒప్పుకో, కానీ మీ అల్లుడు గారి గురించి ఒక విషయం చెప్పాలి. లాభం లేదండి, మీ అల్లుడు గారి గురించి చెప్పడంలో అధర్వణ శాస్త్రం కూడా ఓడిపోతుందని నా ఉద్దేశం. కానీ ఒక విషయం, ఈ ప్రకృతి మధ్య ప్రకృతి కూడా అదిరిపోయే విషయం ఒకటి చెప్పాలి. ఆగండి, మీరు ఆ విషయం చెప్పే ముందు నేను వీళ్ళకి ఇంకో విషయం చెప్తాను. అంత శ్రద్ధగా వినండి. ఏమండి అత్తయ్య గారు, మీరు కూడా ఈ నదిని పిల్ల కాలువని, ఆ సముద్రాన్ని బురదగుంటని చెప్పి నమ్మించి ఈ సాగర సంగమాన్ని కూడా శాశ్వతంగా వేరు చేయగల మహాత్ములు ఇక్కడే ఈ ప్రపంచంలోనే ఉన్నారు. వాడికి 2 తలలు, 1000 నాలుకలు, 1,000 రంగులు. వాడు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఊరు నాయనో, చాలా గమ్మత్తుగా ఉంది. ఆడి పేరు ఏంటంటేనే ఏదో ఎసే ఉన్న మడిసిలాగే ఉన్నాడు. ఆడాడుంటాడు, చెప్పు కాస్త చెప్పు తీసి కొట్టాలా ఏమంటారు? ఇంతమంది ముందు ఆ విషయం చెప్పే తీరాలి. చెప్తాను. చాలా మంది తీసుకునే అర్థం లేని నిర్ణయాలు ఈ అనంత విశ్వంలో కలిసిపోవాలంటే నేను ఆ విషయం చెప్పే తీరుతాను. మిస్టర్ సీతాదేవి గారు, ముఖ్యంగా మీరు వినాలి. అతను మరెక్కడో లేడు, ఇక్కడే ఈ లాంచ్లో మన మధ్య ఉన్నాడు. ఎవరు బాబు అతను? అబ్బా, చెప్పవయ్యా బాబు. వాడు